వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి పట్టం కట్టాలని వైఎస్ఆర్సీపీ ఏలూరు నియోజకవర్గ అభ్యర్థి ఆళ్ల నాని పిలుపునిచ్చారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే జగన్మోహన్ రెడ్డి నాయకత్వం అవసరమని అన్నారు. గడిచిన 5 సంవత్సరాల్లో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలని 100% అమలు చేసింది మా ప్రభుత్వమే అని తెలిపారు. అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకువెళ్తుందని నాని అన్నారు. ఏలూరు వైఎస్ఆర్ అభ్యర్థిగా నుంచున్న నాకు ఓట్లు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఏలూరులోని 12వ డివిజన్లోని విస్తృతంగా పర్యటించారు. ప్రజలకు వరాల జల్లు కురిపించారు. వచ్చేది వైసీపీ ప్రభుత్వమని తెలిపారు. ప్రతిపక్షాలు తోక ముడుచుకుంటున్నాయని అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి పట్టం కట్టాలని వైఎస్ఆర్సీపీ ఏలూరు నియోజకవర్గ అభ్యర్థి ఆళ్ల నాని పిలుపునిచ్చారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే జగన్మోహన్ రెడ్డి నాయకత్వం అవసరమని అన్నారు. గడిచిన 5 సంవత్సరాల్లో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలని 100% అమలు చేసింది మా ప్రభుత్వమే అని తెలిపారు. అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకువెళ్తుందని నాని అన్నారు. ఏలూరు వైఎస్ఆర్ అభ్యర్థిగా నుంచున్న నాకు ఓట్లు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఏలూరులోని 12వ డివిజన్లోని విస్తృతంగా పర్యటించారు. ప్రజలకు వరాల జల్లు కురిపించారు. వచ్చేది వైసీపీ ప్రభుత్వమని తెలిపారు. ప్రతిపక్షాలు తోక ముడుచుకుంటున్నాయని అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి పట్టం కట్టాలని వైఎస్ఆర్సీపీ ఏలూరు నియోజకవర్గ అభ్యర్థి ఆళ్ల నాని పిలుపునిచ్చారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే జగన్మోహన్ రెడ్డి నాయకత్వం అవసరమని అన్నారు. గడిచిన 5 సంవత్సరాల్లో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలని 100% అమలు చేసింది మా ప్రభుత్వమే అని తెలిపారు. అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకువెళ్తుందని నాని అన్నారు. ఏలూరు వైఎస్ఆర్ అభ్యర్థిగా నుంచున్న నాకు ఓట్లు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఏలూరులోని 12వ డివిజన్లోని విస్తృతంగా పర్యటించారు. ప్రజలకు వరాల జల్లు కురిపించారు. వచ్చేది వైసీపీ ప్రభుత్వమని తెలిపారు. ప్రతిపక్షాలు తోక ముడుచుకుంటున్నాయని అన్నారు. మీ అందరూ కూడా 2019లో మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మీరందరూ కూడా ఆశీర్వదించి గెలిపించిన తర్వాత మరి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ మరి ఏదైతే మీ అందరూ కూడా నమ్మకం ఉంచి మరి ఆయన్ని గెలిపించారో మరి ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా మరి దాదాపుగా 99% అమలు చేసి ప్రతి పేద కుటుంబానికి కూడా అండగా ఉన్నటువంటి విషయాన్ని మీ అందరికి కూడా మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. అభిమాన నాయకుడు మన ఆళ్ల నాని గారు మరి 3 సార్లు ఎమ్మెల్యేగా మరి వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా డిప్యూటీ సీఎంగా మరి ఏలూరు నగర ప్రజలందరి ఆశీస్సులతో మరి ఎన్నో కార్యక్రమాలు మరి మీ అందరికీ సేవలు అందించినటువంటి మరి ఘనత మన ఆళ్ల నాని గారికి దక్కుతుంది. మరి అదేవిధంగా మీ అందరూ కూడా మళ్ళీ మన 4వసారి ఎమ్మెల్యేగా గెలిపించుకొని మరి చరిత్ర తిరగరాసే విధంగా మీ అందరూ కూడా ఆశీర్వదించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడుస్తూ ఆయన చేస్తున్నటువంటి పోరాటంలో ఆయన వెన్నంటి ఉంటూ మేమున్నాం. ఆ దుష్ట శక్తులపై ఆ దుష్ట చతుష్టయంపై మీరు పోరాటం చేయండి. మా తరపున మమ్మల్ని దోచుకోవటానికి మాపై దాడులు చేయటానికి మా ఆస్తులను అందరినీ కూడా దోచుకోవటానికి సిద్ధమవుతున్నటువంటి తరుణంలో ఈ 5 సంవత్సరాల పాటు మీరు మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడారు. మా కుటుంబంలో ఉన్నటువంటి మా పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దారు. మా కుటుంబంలో మేమందరం కూడా 2 పూటల కడుపు నిండా ఎక్కడకు భోజనం చేస్తూ ఆకలితో అలమటించకుండా మీరే మా పాలిట అన్నదాత అయ్యారు అని ఎంతో ప్రేమగా మన గౌరవ ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తూ మీరందరూ కూడా 2 రోజుల క్రితం మన ఏలూరు నడిగొడ్డులో 5 స్టేషన్ సెంటర్లో జరిగినటువంటి ఒక బహిరంగ సభకు మేము మీ ఆశీర్వాదాలు కోరడానికి వచ్చినటువంటి మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి మీరు అందించినటువంటి ఆశీర్వాదాలకు ఆయనపై మీరు చూపించినటువంటి ప్రేమాభిమానాలకు ముందుగా మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. ఆయన బలం మీరే, ఆయన చెప్పినటువంటి ఆ మాటకు అర్థం మీరే. నాకు ఎవరి సహకారం అక్కర్లేదు, ఎవరి బలం నాకు అక్కర్లేదు, ఏ రాజకీయ పార్టీ మద్దతు నాకు అక్కర్లేదు ఆయన చెప్పారంటే
ఆయన వెనక ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఆయన వెనక ఉన్నటువంటి కోట్లాది మంది పేద ప్రజలు, పేద మహిళలైన బలం, వారి ఆశీర్వాదాలు నాకున్నంత కాలం నాకు ఏ రాజకీయ పార్టీ మద్దతు నాకు అక్కర్లేదని చెప్పినటువంటి నీతి నిజాయితీ కలిగినటువంటి నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు అన్న విషయాన్ని నేను మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నా. అమ్మ, ఆయన ఎంత దమ్ము ధైర్యం కలిగినటువంటి నాయకుడు అంటే ఈ భారతదేశ చరిత్రలో, ప్రపంచ రాజకీయాల్లో ఎక్కడైనా నా 5 సంవత్సరాల పరిపాలనలో నా వల్ల మీ కుటుంబంలో మంచి జరిగితేనే మీరు నాకు ఓట్లు వేయండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయండి, మీ కుటుంబంలో నా వల్ల మంచి జరగకపోతే నాకు మిమ్మల్ని ఓట్లు అడిగే హక్కు లేదు, మీరు నన్ను గెలిపించొద్దని చెప్పగలిగినటువంటి దమ్ము ధైర్యం కలిగినటువంటి నాయకుడు ఈ రాజకీయ చరిత్రలో ఎక్కడైనా ఉన్నారా? మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతున్నా. టూటౌన్ ప్రాంతం అంతా కూడా వరదల్లో మునిగిపోయింది. ఆ ఇంట్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇంట్లో ఉన్న సామాన్లన్నింటినీ కూడా నెత్తులు పెట్టుకుని అర్ధరాత్రి పూట రోడ్డు మీద పరివాపులు కాచేటువంటి పరిస్థితి మనం చూసాం. అమ్మ, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ 2 సార్లు వరదలు వచ్చినా ఎక్కడైనా ఒక్క చుక్క నీరైనా ఏ ఇంట్లో కన్నా పోయిందా? ఎవరైనా వరద ముంపు పడినటువంటి పరిస్థితి ఎక్కడైనా ఉందా? ఏలూరులో ఉన్నటువంటి తమ్ములేరు పరివాహక ప్రాంతంలో 7 కిలోమీటర్ల పాటు దాదాపుగా గోడ కట్టి ప్రజలందరినీ కూడా ముంపు బారి నుండి వైఎస్ఆర్ కాలనీలు కానీ ఇతరత్ర ఉన్నటువంటి కాలనీలు కానీ టూటౌన్ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ముంపు ప్రాంతాలను కానీ ఎక్కడా కూడా వరద బారిన పడకుండా రక్షించినటువంటి నాయకుడు ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏలూరుకు ఇచ్చినటువంటి విషయాన్ని కూడా నేను మీకు మనవి చేస్తున్నా. ఈ 2 సంబంధించి పనులు నిధులు సిద్ధంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎన్నికలు అయిన వెంటనే దాదాపు 3 నెలల లోపు ఆ పనులన్నీ కూడా మీ అందరి సహకారంతో, మీ అందరి ఆశీర్వాదాలతో ఆ పనులు మొదలుపెట్టే కార్యక్రమాన్ని కూడా నేను ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో చూస్తానని మీ అందరికీ కూడా సవినయంగా